పోలవరం బనకచెల్ల స్థానంలో మరో ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం చేపట్టేందుకు చర్యలు చేపడుతోంది. తొలుత బొల్లపల్లి జలాశయానికి నీళ్లు తీసుకెళ్తామన్నారు. అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నల్లమల సాగర్ జలాశయానికి గోదావరి నీళ్లు తరలించాలని భావిస్తున్నారు. అవసరమైతే సోమశిలకు ఈ జలాలు మళ్లించనున్నారు. పోలవరం బనకచెల్ల డిపిఆర్ తయారీకి పిలిపించిన టెండర్లను జలవనరుల శాఖ తాజాగా రద్దు చేసింది. కొత్తగా పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం పేరుతోనే డిపిఆర్ తయారీకి టెండర్లు పిలవనుంది. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం ప్రాజెక్టు ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 58,000 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. 3 సెగ్మెంట్లలోనే పనులు చేస్తారు. బొల్లపల్లి నుంచి నల్లమల సాగర్ జలాశయం వరకు పరిమితమవుతాయి. ఇందుకు 9,000 కోట్లు ఖర్చు అవుతుందని లెక్క వేశారు. గతంలో కన్నా సుమారు 25,000 కోట్లు ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు. తొలి సెగ్మెంట్ లో పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు 13,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. రెండో సెగ్మెంట్ లో ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లపల్లి జలాశయానికి నీళ్లు పంపిస్తారు. ఈ పనులకు 36,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కాంతి ఉన్నారు. కాంతి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శివాని, బనకచెర్లకు సంబంధించినటువంటి పోలవరం బనకచెర్ల అనుసంధానం పథకం పైన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వెనకడుగు తీసుకుందో మరొక కొత్త ప్రాజెక్ట్ తోటి ముందుకు వెళ్లాలని భావిస్తోంది. అందులో భాగంగానే 3 దశల్లో పనులు చేపట్టాలని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి డిజైన్ లో భారీ మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమవుతుంది. పోలవరం నుంచి వరద జలాల తరలింపుకు బనకచెర్ల వరకు కాకుండా మధ్యలో నల్లమల సాగర్ వరకే పరిమితం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దీన్ని 49,550 కోట్ల అంచనాలతో రెండో దశలో చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గత నెల 11న జలవనరుల శాఖ ఏదైతే ఇచ్చినటువంటి టెండర్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వ్యతిరేకత రావడంతో గోదావరి వరద సమయంలో 2 టీఎంసీలు చొప్పున నీళ్లు తీసుకుంటాను అనడం పైన అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో సోమశిలకు అంటే మొదటిదిగా బొల్లపల్లి జలాశయానికి నీళ్లు తీసుకెళ్లి అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మిస్తున్నటువంటి నల్లమల జలాశయానికి గోదావరి నీళ్లు తరలించాలనేది తాజా ప్రాజెక్ట్ గా ఉంది. శివాని. రైట్, థ్యాంక్ యూ కాంతి.